అందరికీ నమస్కారం. నేను మీ మందపాటి కిరణ్ కుమార్. మరి ఈరోజు మన రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎలక్షన్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తూ మరి లా అండ్ ఆర్డర్కి కళ్ళు మూసి మరి ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల మీద వాళ్ళని భయపెడుతూ వాళ్ళని ఓటింగ్ చేయడానికి కానీ లేదా ఓటింగ్ జరగడానికి మరి బూత్ ఏజెంట్లని లోపల పంపించడానికి కానీ లేకుండా భయభ్రాంతులకు గురి చేసి మరి ఓటర్లను కూడా ఓటింగ్ శాతం తగ్గించే విధంగా, దొంగ ఓట్లు వేసే విధంగా బయట వ్యక్తులను ప్రోత్సహిస్తూ బయట వ్యక్తులను క్యూ లైన్లో కూడా నిలబెట్టి పరిస్థితిని మనం ఈరోజు మరి మీడియా మాధ్యమాల్లో చూస్తున్నాం. మరి మనందరికీ తెలుసు, విజనరీ లీడర్ అని చెప్పుకుని నేను ప్రజాస్వామిక పరిపాలన అందిస్తానని చెప్పే గద్దెనెక్కిన మరి మన ముఖ్యమంత్రి గారు ఏ విధమైన తన విజనరీ పరిపాలనను ఈరోజు ప్రజలకు అందిస్తున్నారో అందరూ గుర్తెరుగుతున్నారు. మరి ఏదైతే ఈ జడ్పీటీసీ ఎన్నికలు గెలవాలని తాపత్రయంతో మరి నిన్న 2 రోజులుగా మీ నాయకులందరూ కూడా మీడియాలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 90 కోట్ల రూపాయలు వెచ్చించేసి ఈ 2 నియోజకవర్గాల్లో గెలుపొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని శుద్ధపోస మాటలు మాట్లాడిన మీరు మరి ఈరోజు మీకున్న అధికార బలాన్ని ఉపయోగించుకుని మరి రాష్ట్రాన్ని రావణ కష్టం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా, న్యాయ వ్యవస్థను మరి వేలెత్తి చూపే విధంగా ఈరోజు మీరు చేస్తున్న చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా మీరు అధైర్యపడవద్దు. అల్టిమేట్గా మనదే ఘన విజయం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా మంచి విజయాలు అందుకుంటాం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉన్నారని తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్ని ఎన్ని విధాలుగా కూడా ప్రజలను భయపెట్టినా కూడా మరి ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఇట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా మనం నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎన్నికలో కూడా చాలా ఎలర్ట్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.